స్ట్రోక్ రావటానికి ప్రధానమైన కారణాలను మనం చెప్పవలసి వస్తే మెడికల్ ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ ప్రకారంగా ప్రెషర్ అంటే ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్లే ఈ బ్రెయిన్ స్ట్రోక్కి కారణమైంది. అయితే బొత్స సత్యనారాయణ గారికి ఒత్తిడి ఎందుకు వస్తూ ఉంది అంటే ఆయనకి గతంలో హెల్త్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ప్రస్తుతం మండలిలో జగన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కౌన్సిల్లో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలు చెప్పులు వేసుకొని లోపలికి తీసుకురావటం ఎవరి ఆదేశాలతో చేశారో తెలియదు, కానీ అది ఎన్డీఏ కూటమి సభ్యులు భారీ ఎత్తున ఫోకస్ చేయటం, మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి ఆ సంఘటన అని ప్రచారంలోకి రావటం. మరి బొత్స సత్యనారాయణ గారు అనూహ్యంగా మేము చెప్పులు వేసుకొని రాలేదు, మీకు దమ్ముంటే చూపించండి, నిరూపించండి అని పొరపాటున ఆ స్టాండ్ తీసుకోవటం, తర్వాత విజువల్స్ అన్నీ బయటికి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోతో మండలిలోకి రావటం అనేది, బయటికి రావటం అనేది ఈయనకి కొంత ప్రెషర్ అంటే ఒత్తిడి కలిగించే సంఘటనలో ఇదొక్కటిగా మనం చెప్పవచ్చు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి విషయంలో చర్చ జరగాలి అని చెప్పి ప్లాకార్డ్స్ పెట్టుకొని అలా కాకుండా జరగనివ్వకుండా చేయటంలో మళ్ళీ ఒక వ్యూహం పన్ని ఒక సైడు జరగాలని లొల్లి పెడతారు, మళ్ళీ జరగకుండా కూడా చూడాలి. ఇది ఇంప్లిమెంట్ చేయటంలో ఒక మండలిలో లీడర్గా ఆయన కొంత ప్రెషర్ ఫీల్ అయ్యి ఉండవచ్చు.